అబ్బబ్బా, ఏమెండలో ఏమో, కాలు బయట పెడదామంటేనే భయంగా ఉంది, ఇంట్లో ఉంటేనే ఉక్కపోతగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి కాంతమ్మ గారు మీలో మీరే గొనుక్కుంటున్నారేంటి? గొనుక్కోవడం కాదే లక్ష్మి, ఈ ఎండలను చూడు ఎలా కొడుతున్నాయో, బయటికి వెళ్తేనే అప్పడంలా మాడిపోయేలా ఉన్నాము. ఇంత ఎండకి ఒక కోడిగుడ్డును కొట్టి అలా బయట వేస్తే అది కొద్దిసేపటికి మంచిగా ఆమ్లెట్ అవుతుంది, దాన్ని మనం తీసుకొని తినొచ్చు. అంతలా ఉన్నాయి ఎండలు, భయమేస్తుంది. మార్కెట్ కి వెళ్ళాలని చూస్తున్నాను, కాసిన్ని కూరగాయలు తీసుకొచ్చుకుందామని, కానీ ఈ ఎండను చూస్తే నా వల్ల కావట్లేదే, భయంగా ఉంది. అవును కాంతమ్మ గారు, ఈ ఎండలకు భయపడి నేను రామయ్య ఈ రోజు కూలి పనికి వెళ్ళనే లేదు. ఇంకా కరువు పని ఉంది కదా, 100 రోజుల పని, దానికి కూడా ఈ ఎండకు భయపడే మేము వెళ్ళడం లేదు తెలుసా. ఏం చేస్తామే, నాకేమో ఈ ఎండను చూస్తే చాలా భయంగా ఉంది. ఈ ఎండకు భయపడి పనులు చేసుకునే వారు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇలా అయితే వాళ్ళు ఎలా బ్రతకాలి? ఇంకా నాలాంటి ముసలి వాళ్ళ పరిస్థితి అయితే ఇక చెప్పనవసరమే లేదు. సర్లేవే, నేను సాయంత్రం అయినా అటు కూరగాయల వైపు వెళ్ళి నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను. అవునా కాంతమ్మ గారు, అలాగేనండి. కాసిన్ని బాటిల్లో నీళ్లు తీసుకొని వెళ్ళండి, సాయంత్రం పూట కదా అని దాహం వెయ్యదు అనుకోకండి, చాలా వేడిగా ఉందండి. మీరు ఎందుకైనా మంచిదే, మంచినీళ్ళ బాటిల్ని దగ్గర పెట్టుకోండి. అలాగేనే లక్ష్మి, సరే నువ్వు వెళ్ళు మీ ఇంటికి, నేను కాసేపు పడుకొని భోజనం చేశాక సాయంత్రం మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చుకుంటానులే. అబ్బా, ఏమెండనో ఏమో, మార్కెట్ కి వెళ్లి వస్తున్నా కూడా ఇంత సాయంత్రం అయినా కానీ ఈ ఎండ వేడి ఇంకా తగ్గడం లేదు. బాటిల్లో తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయాయి, అయినా కూడా ఇంకా దాహం తీరట్లేదు. చాలా దాహంగా ఉంది. ఇప్పుడు కొన్ని వాటర్ తాగకపోతే నేను కింద పడిపోయేలా ఉన్నాను. ఎందుకో ఏమో తెలియట్లేదు, ఎందుకింత దాహం వేస్తుందో తెలియట్లేదు నాకైతే. ఈ ఎండకి అంతేలే, అలానే ఉంటుంది, ఎండాకాలం కదా. ఏమండి, ఈసారి మనం మార్కెట్ కి వెళ్తున్నాం కదా, వారానికి సరిపడా కూరగాయలన్నింటినీ తీసుకొని రావాలి అండి, లేదంటే కూరలకి చాలా కష్టం అవుతుంది. అలాగే లక్ష్మి, వారానికి సరిపడా కూరగాయలను తీసుకో, డబ్బులు కాసిని ఎక్కువగానే తెస్తున్నానులే, నువ్వేం భయపడకు, నీకు కావలసినన్ని కూరగాయలను నువ్వు తీసుకో. అలాగేనండి. ఏమండి, అదిగో కాంతమ్మ గారు మార్కెట్ కి వెళ్లి వస్తున్నారండి, ఏమేం కూరగాయలు మార్కెట్ కి వచ్చాయో అడిగి తెలుసుకుందాం. అదిగో లక్ష్మీ రామయ్య వస్తున్నారు కదా, వీళ్ళు మార్కెట్ కి వెళ్తున్నారు కావచ్చు, వీళ్ళు వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తారు కావచ్చు, నేను అడుగుతాను. అయినా లక్ష్మీనే కదా నాకు చెప్పింది నీళ్ళ బాటిల్ తీసుకుపోమ్మని, అది కూడా నీళ్ళని తీసుకొచ్చి ఉంటుంది. కాసిన్ని నీళ్ళు అడిగి తాగాలి, లేదంటే నాకు ఇక్కడే పడిపోయేలా ఉన్నాను. కాంతమ్మ గారు మార్కెట్ కి వెళ్ళారా అండి? ఏమేం కూరగాయలు వచ్చాయి? చెప్తానులే కాని, ఒసే లక్ష్మి, నాకు కాసిన్ని తాగడానికి నీళ్ళు ఇవ్వవే, నేను చాలా దూరం నుండి నడిచొస్తున్నాను కదా, నాకు చాలా దాహంగా ఉంది. నేను బాటిల్లో నీళ్లు తెచ్చుకున్నాను కానీ అవన్నీ అయిపోయాయి, కానీ ఇప్పుడు నాకు చాలా దాహంగా ఉంది, కాసిన్ని నీళ్ళు ఇవ్వవే లక్ష్మి. అయ్యో కాంతమ్మ గారు, నేను నీళ్లు తీసుకొని రావట్లేదండి, నేను ఇంటి దగ్గరే బాటిల్ మర్చిపోయి వచ్చాను, మీరే తీసుకొని వస్తున్నారు కదా, మీరు కనిపిస్తే మీ బాటిల్లో నీళ్లు తాగుదామని అనుకున్నానండి. నేను కూడా నీళ్లు తాగలేదు కాంతమ్మ గారు, అయినా కానీ మార్కెట్ లో ఒక వాటర్ బాటిల్ కొనుకొచ్చుకుంటే అయిపోవు కదండి. అయ్యో, నేను మర్చిపోయానే, బాటిల్లో కొన్ని నీళ్లున్నాయి కదా అని కొనడం మర్చిపోయాను. అయినా కానీ కాసేపు అయితే ఇల్లు వస్తుంది, కొద్ది దూరం నడిస్తే, కానీ అంత దూరం కూడా నడిచే అంత ఓపిక నా దగ్గర ఉందో లేదో నాకే తెలియట్లేదు. ఇప్పుడు కాసిన్ని నీళ్లు తాగకపోతే మాత్రం నేనైతే ఏమైపోతానో నాకే తెలియట్లేదే. ఎండకి పానమంతా గావర అవుతుందే లక్ష్మి. అయ్యో కాంతమ్మ గారు, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే దాహం ఇంకా ఎక్కువగా వేస్తుందండి, మీ ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కోల్పోతారు. మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఇంటికి వెళ్లి నీళ్లు తాగండి, లేదంటే మీరు ఇంకా బలహీన పడిపోతారండి. ఈ దారిలో ఎక్కడ కూడా చలివేంద్రం కూడా లేదు, అలాంటప్పుడు మనం ఎక్కడ నీళ్లు తాగుతామండి. మీరు ఇంటికి వెళ్లే నీళ్లు తాగాలి, తొందరగా వెళ్ళండి కాంతమ్మ గారు. చూసావా లక్ష్మి, నీళ్లు లేకపోతే మనిషి ఎలా అయిపోతారో. కాంతమ్మ గారు చూసావా, నువ్వు మాట్లాడితే ఇంకా శక్తి కోల్పోతావన్న వెంటనే మాట్లాడడమే మానేశారు. చూసావా, నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పడంతో తొందరగా మాట్లాడకుండా ఇంటికి వెళ్తున్నారు. ఎంతైనా మనిషికి చాలా నీరు అవసరం. మనం మార్కెట్ నుండి వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వద్దాము. అమ్మయ్యా,
ఇంటికొచ్చి మంచినీళ్ళు తాగాకే నా ప్రాణం కుదుట పడింది. అయినా కానీ మార్కెట్ కి వెళ్ళాలి అంటే దూరం చాలా ఎక్కువగా ఉంది. ఆ మధ్యలో ఎవరికైనా దాహం వేస్తే వాళ్ళ పరిస్థితి కూడా నాలాగే ఉంటుంది కదా. అసలే ఇది ఎండాకాలం. ఇంకా నేనంటే ఇంటికి చేరుకున్నాను, కానీ నాకంటే ముసలి వాళ్ళ పరిస్థితి ఎలా, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా? పాపం చిన్నపిల్లలకైతే వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలనే కాదు, వృద్ధులనే కాదు, ఎవరికైనా నీరు చాలా ముఖ్యం. నేను ఒక పని చేస్తా, ఆ మార్గంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తా. అలా అయితే ఆ దారిలో వచ్చిపోయే వారికి దాహం తీర్చడానికి అనుకూలంగా ఉంటుంది. రేపే నేను ఆ దారిలో చలివేంద్రాన్ని పెడతాను. ఒరే సోము, నువ్వు ఊర్లో వాళ్ళందరికీ వెళ్లి చెప్పరా, మన ఊరు నుండి మార్కెట్ కి వెళ్లే మార్గంలో చలివేంద్రం ఎక్కడా కూడా లేదు కదా. మళ్ళా మన ఊరు నుండి మార్కెట్ కి వెళ్లే దూరం కూడా చాలా ఎక్కువ. ఎవరికైనా దాహం వేస్తే తాగడానికి ఆ దారి మధ్యలో నేను చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నానని చెప్పు. అక్కడ దారిలో ఒక చెట్టు ఉంది కదరా, ఆ చెట్టు దగ్గరే నేను ఒక చలివేంద్రాన్ని పెడుతున్నాను. ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. వాళ్ళకు దాహం వేసినప్పుడల్లా ఆ చలివేంద్రం దగ్గరికి వెళ్లి నీళ్లు తాగమని చెప్పు. సరేనారా? అవునా కాంతమ్మ గారు, అలాగేనండి, అందరికీ చెప్తాను. సరే, కానీ ఇంతకీ చలివేంద్రం ఎప్పుడు పెడుతున్నారు? ఈ రోజే పెడుతున్నాను రా చలివేంద్రం. అవునా కాంతమ్మ గారు, ఈ ఎండాకాలంలో నీరు లేకపోతే మనిషి ఎంత బలహీనంగా అయిపోతాడండి. నోరు మొత్తము దాహంతో ఎండుకుపోతుంది. మంచి పని చేస్తున్నారండి మీరు. నేను ఊర్లో వాళ్ళందరికీ చెప్పి ఊర్లో వాళ్ళందరినీ నేను చలివేంద్రం దగ్గరికి తీసుకొస్తాను. మీరు చలివేంద్రం దగ్గరే ఈ రోజంతా ఉండండి, సరేనా? అలాగే రో సోము, నేను ఈ రోజు చలివేంద్రం దగ్గరే ఉంటాను. నువ్వు ఊర్లో వాళ్ళందరికీ చెప్పి ఆ చలివేంద్రం దగ్గరికి తీసుకొనిరా, సరేనా? నేను అక్కడే ఉంటాను. మొత్తానికి కాంతమ్మ గారి చలివేంద్రం నేనైతే ఓపెన్ చేశాను. ఈ దారిలో వచ్చేపోయే వారికి దాహం వేసినప్పుడల్లా ఈ చల్లటి కుండలోని నీళ్లు తాగి వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటారు. నేనైతే నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాను. నాలా ఎవరు కాకూడదనే నేను ఇలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే కూర్చొని ఈ రోజంతా ఉంటాను. నమస్కారం కాంతమ్మ గారు, ఈ ఊరిలో చలివేంద్రాన్ని మీరు ఏర్పాటు చేశారంట కదండి. అదేనండి, ఈ ఊర్లో కాదు కానీ మన ఊరికి ఉన్న మార్కెట్ కి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేశారు కదా అని అలా అన్నాను. మొత్తానికైతే మంచి పని చేశారు కాంతమ్మ గారు. చాలా సంతోషం రంగయ్య గారు. మీలాంటి ఊరి పెద్ద నన్ను మెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. చాలా సంతోషంగా ఉందండి మీరలా నన్ను పొగడడం. ఇందులో పొగడ్తేముందండి, చాలా మంచి పని చేశారు మీరు. సరస్వతి, చూసావా, కాంతమ్మ గారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అవును రంగయ్య గారు, నేనదే అనుకుంటున్నానండి. కాంతమ్మ గారు చాలా మంచి పని చేశారు. ఈ మార్గంలో వస్తూ పోతున్న వారికి దాహం వేసినప్పుడు ఈ చలివేంద్రంలోని చల్లని కుండలోని చల్లని నీరు తాగినప్పుడు వాళ్ళ దాహం తీరుతుంది. ఈ ఎండాకాలంలో మీరు చాలా మంచి పని చేశారు కాంతమ్మ గారు. కాంతమ్మ, నాకు కాస్త పని ఉంది, నేను మార్కెట్ కి వెళ్లి వస్తాను. ఏంటి కాంతమ్మ గారు, ఇవి అన్ని మీ డబ్బులతోనే పెట్టారా, లేదంటే ఈ చలివేంద్రానికి ఎవరైనా డబ్బులు స్పాన్సర్ చేశారా? లేదు సరస్వతి, నాకెవరు డబ్బులు స్పాన్సర్ చేస్తారే, నాకే పెట్టాలనే ఆలోచన వచ్చింది. నిన్న నేను దాహానికి చాలా అంటే చాలా తల్లడిల్లానే. సమయానికి ఎవరి దగ్గర కూడా నీళ్లు లేవు. అందుకని ఈ మార్గంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి నా పెన్షన్ డబ్బుల్లో నుండి కొన్ని డబ్బులు తీసి నేను ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాను. ఈ ముసల్ది దాని సొంత డబ్బులతోనే చలివేంద్రం ఏర్పాటు చేసి ఊర్లో అందరి చేత మంచిదాన్ని అని అనిపించుకోవాలి అని అనుకుంటుంది కావచ్చు. ఎలాగైనా ఈ చలివేంద్రము నడవకుండా చేయాలి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.